ఆరాధనా 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 యేసు ప్రభు నాకే నా యేసు ప్రభు నాకే నీకే ప్రభు ఘనత నీకే ప్రభు నీకే ప్రభు ఘనత నీకే ప్రభు స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు ఆరాధనా 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 యేసు ప్రభు నాకే యేసు ప్రభు నాకే యేసు ప్రభు నాకే నా యేసు ప్రభు నాకే సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే ఆరాధనా 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 యేసు ప్రభు నాకే యేసు ప్రభు నాకే నీకే ప్రభు ఘనత నీకే ప్రభు నీకే ప్రభు ఘనత నీకే ప్రభు స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు ఆరాధనా 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 యేసు ప్రభు నాకే నా యేసు ప్రభు నాకే యేసు ప్రభు నాకే యేసు ప్రభు నాకే మహాగణుడా మహోన్నతుడా సర్వశక్తి కలిగిన ప్రభువా ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడటానికి మీరు చూపిన ఈ మహాభాగ్యాన్ని బట్టి వందనాలు స్తుతిలోని శక్తిని అనుభవించడానికి సహాయము చేయండి అయ్యా ప్రతి ఒక్కరిని మీ ఆత్మచేత నింపండి ప్రతి బలహీనతను దూరం చేయండి సమస్త ఘనతా మహిమలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో
నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. వాక్య ధ్యానము కొరకు యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము చదువుతూ ఉన్నాను, గమనించండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 10, 11 వచనాలు. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన మాసమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని అందించారు. వందనాలు. ఈ రీతిగా నాయనా మరొకసారి మీ పాద సన్నిధిలో ఉండటానికి సహాయము చేశారు. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలో జరిగించండి. రాజా, సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఉన్నాం. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి. అల్పుడైన నన్ను మరుగు చేసి మీరే మాతో మాట్లాడమని బతిమాలుకుంటూ ఉన్నాం. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అధ్యాయములో మనము చూడగలిగితే ధర్మశాస్త్రానికి కృపకు జరుగుతూ ఉన్న ఒక సంఘర్షణను మనం అర్థం చేసుకోవచ్చు. గమనించండి, కృప మనల్ని క్షమిస్తుంది, మనల్ని ప్రేమిస్తుంది, మనల్ని రక్షిస్తుంది. వాస్తవానికి విశ్వాస జీవితంలో అనేకమైన ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. అవేంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవించిన రోజుల్లో ఆయన ఒక మాట చెప్పారు. అదేంటంటే, నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉంటుందని చెప్పారు. కానీ మన విశ్వాస జీవితం భారంగా ఉంటుంది. ఎందుకని? అదో ప్రశ్న. ఇటువంటి ప్రశ్న మన మనస్సుల్ని తొలిచేస్తూ ఉంటుంది. అలాగే గమనించగలిగితే విశ్వాసీ జీవితంలో ప్రార్థన, వాక్య ధ్యానము, ప్రభువుతో గడిపే ఏకాంత సమయము చాలా ప్రాముఖ్యమైనవి. కానీ వీటిని మనం ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఎందుకని? ఇది కూడా ప్రశ్నే. గమనించు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పాపము మీద, మరణం మీద, శాపం మీద, ఈ లోకం మీద జయం పొందినవాడు. కానీ మనము ఇంకా జయం పొందలేకపోతున్నాం. ఎందుకని? ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా విశ్వాసుల మనస్సుని తొలిచేస్తూ ఉంటాయి. వీటికి సమాధానాలు ఈ 8వ అధ్యాయములో మొదటి వచనం మొదలు 11వ వచనం వరకు ఉన్న సంగతులన్నీ కూడా మనము ధ్యానించగలిగితే వాటికి జవాబులు మనం పొందుకుంటాం. గమనించండి. అందుకని చూడగలిగితే ఇక్కడ మొట్టమొదటిగా సందర్భాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. యేసుక్రీస్తు ప్రభువారు యథావిధిగా ఆయన పగలంతా పరిచర్య, రాత్రంతా తండ్రితో ఏకాంత సమయం ప్రార్థనలో ఆయన గడుపుతూ ఉండేవాడు. ఎక్కడ అంటే ఒలీవల కొండ మీద. ఆ రాత్రి ఒలీవల కొండ మీద ఆయన ప్రార్థన చేసి ఉదయాన్నే దేవాలయానికి వచ్చాడు. వచ్చే సమయానికి విస్తారమైన జనసమూహం. ఆ విషయాలు మొదటి వచనంలో మనం చూస్తూ ఉంటాం. విస్తారమైన జనసమూహాలు, వారందరూ కూడా వచ్చారు. ఆయన వారికి బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధ కొనసాగుతూ ఉండగా శాస్త్రులు, పరిసయ్యులు పాపంలో పట్టబడిన, వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆయన ముందు నిలబెట్టారు.
గమనించాలి. ఓవైపు రాళ్ళు పట్టుకొని ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, ఇక మిగిలిన వారందరూ. మరోవైపు యేసుక్రీస్తు ప్రభువువారు. మధ్యలో ఎవరున్నారు? పాపంలో పట్టబడిన స్త్రీ. గమనించాలి. పాపంలో పట్టబడిన స్త్రీ మధ్యలో నిలబెట్టారు ఆమెని. తీర్పు తీర్చమంటున్నారు. అందుకని అంటున్నారు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. గమనించాలి. ఒకవైపేమో వీళ్ళందరూ రాళ్ళు పట్టుకొని ఉన్నారు, ఇంకోవైపేమో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మధ్యలో ఈ స్త్రీ నిలబడి ఉంది. అడుగుతున్నారు ఒక ప్రశ్న. గమనించండి. పాపంలో పట్టబడి ఆమె తీసుకురాబడింది. చూడగలిగితే ఇది ఎలాగుంది అని చెప్పాను, ధర్మశాస్త్రానికి కృపకు మధ్య పోరాటం అన్నమాట. ధర్మశాస్త్రానికి కృపకు మధ్య సంఘర్షణ ఇది. వీళ్ళేమో ధర్మశాస్త్రం ప్రకారం, అది కూడా వాళ్ళు కోట్ చేస్తున్నారు. ఏమంటున్నారు? మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపేయాలని రాయబడి ఉంది కదా, మరి నువ్వేం చెప్తావు ఇప్పుడు? అంటే నువ్వు ధర్మశాస్త్రం ప్రకారం కాదు, ఈ స్త్రీ బతకాలి అని చెప్తావా? వాళ్ళేమంటున్నారు? ఈ స్త్రీ చంపబడాలి అంటున్నారు. గమనించండి. ఈ రీతిగా ధర్మశాస్త్రానికి కృపకు మధ్య జరుగుతున్న ఇది ఒక పోరాటంగా మనం అర్థం చేసుకోవాలి. చూడగలిగితే తీసుకొచ్చింది ఎవరేమని? శాస్త్రులు, పరిసయ్యులు. ఎటువంటి వారు వీళ్ళు? వాళ్ళందరినీ విమర్శిస్తారు కానీ వాళ్ళ సంగతి ఏంటో వాళ్ళు చూసుకోరు. వాళ్ళనమాట శాస్త్రులు, పరిసయ్యులు. అందరి కంటిలో నలుసును చూస్తారు కానీ వారి కంట్లో ఉన్న దోలాన్ని చూసుకోరు వాళ్ళు. అందరి బాహ్య స్వరూపాన్ని చూస్తారు కానీ వారి అంతరంగం ఏంటో వాళ్ళు చూసుకోరు. అందుకని లూకాసు సువార్త 11వ అధ్యాయము 39వ వచనంలో రాయబడి ఉంటుంది. చాలా శ్రద్ధగా గమనించండి. లూకాసు సువార్త 11వ అధ్యాయము 30. అందుకు ప్రభువు ఇట్లా, నేను పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపిడితో దుర్మార్గంతో నిండిపోయి ఉంది. మీరేమో గిన్నెని ఎక్కడ కడుగుతున్నారు? పళ్ళాన్ని ఎక్కడ కడుగుతున్నారు? బయట కడుగుతున్నారు. కానీ ఆ గిన్నె లోపల ఏముంది? దోపిడీ ఉంది, దుర్మార్గం ఉంది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడే లోపటి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకన్నీయు శుద్ధిగా ఉండును. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. ఆచారాన్ని మాని ఆజ్ఞను పాటించవలసి ఉన్నది. వాటిని మాని జనాలు చూస్తున్నారని చేయటం మాని దేవుడు చూస్తున్నాడని చేయటం మొదలు పెట్టండి అంటున్నాడు ఆయన. గమనించండి. వాస్తవానికి శాస్త్రులు, పరిసయ్యులు అలాగే ఉన్నారు మొదటి నుంచి. వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువు వారి మీద నేరం మోపటానికి, ఆయన మీద తప్పు మోపటానికి, ఆయనలో లోపాలను చూపించటానికి ప్రయత్నిద్దాం అనుకున్నారు. గమనించండి. ఎలా ప్రయత్నిద్దాం అనుకున్నారో తెలుసా? వచ్చి ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతారు, అయ్యా మేము ఉపవాసం ఉంటున్నాము, మీ శిష్యులు ఉపవాసం ఉండట్లేదేంటి? ఉపవాసం ఉండేవాడు చెప్తాడు అసలు నీకు? చెప్తాడే? అసలు చెప్పాలా? అది ఎవరికి సంబంధించింది? దేవునికి నీకు మధ్య ఉన్న నిబంధన. ఇది అయ్యగారికి చెప్పాలా ఏంటి? అవసరం లేదు కదా. నీకు ప్రేరేపణ కలిగితే నువ్వేం చేయాలి? ఉండటమే కదా. అది దేవునికి నీకు మధ్య నిబంధన, అంతే. అది నువ్వు మొక్కుబడి చేసుకున్న దేవునితో నువ్వు చేయటమే కదా.
దీనికోసం ఫ్లెక్సీ వేయిద్దామా? అవసరం లేదుగా. ఉం? అందుకనే గమనించండి, వీళ్ళు పైకి ఆ, అంతా బాగున్నట్టు కనపడతారు కానీ లోపల అంతరంగం ఎలాగుంది వీళ్ళది గమనించండి. దోపిడితో, దుర్మార్గంతో నిండిపోయింది. వీళ్ళకి ధర్మశాస్త్రం బాగా తెలుసు. ఉం. కానీ ఆచరించటం లేదా ధర్మశాస్త్రాన్ని అనుసరించటం వీళ్ళకి తెలియదు. వీళ్ళకి వాక్యం బాగా తెలుసు. అందుకని ఇప్పుడు వాక్యాన్నే ఎత్తి చూపిస్తున్నారు. ఏమంటున్నారు? మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ రాళ్లతో కొట్టి చంపబడాలి కదా. ఇప్పుడు నువ్వేం చెప్తావు? మోషే ధర్మశాస్త్రం అలా అంటుంది, మరి ఇప్పుడు నువ్వేమంటావయ్యా? ఆయన ఏమంటాడు? ఆయనలో తప్పు ఎతకాలి ఇప్పుడు. అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నాడు అని నిరూపించడానికి వీళ్ళు ప్రయత్నిద్దాం అనుకుంటున్నారు. గమనించండి. అందుకనే ఏం జరుగుతుంది ఇక్కడ? ధర్మశాస్త్రానికి కృపకు మధ్య పోరాటం జరుగుతూ ఉంది. అలాగే లోపం లేని వారిలో కూడా వీరు లోపాలను ఎత్తి చూపించాలని ప్రయత్నిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ లోపము లేనివాడు. హల్లెలూయా. ఆయనలో ఏ లోపం కూడా లేదు. ఆయనలో లోపాలు చూపిద్దామని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. గమనించండి. శాస్త్రులు, పరిసయ్యులు. శాస్త్రులు అంటే ధర్మశాస్త్రాన్ని చదివిన వాళ్ళు. ఆ యోధా మతంలో వీళ్ళందరూ కూడా చాలా పేరు పొందిన వాళ్ళు. ధర్మశాస్త్రాన్ని చదివారు అంటే గమనించండి, వాళ్ళు ఎంతో జ్ఞానులు అని అర్థం. ఆ రీతిగా వీరు ఆ స్త్రీని తీసుకొని వచ్చారు. ఇంకొకటి, ఇతరుల్లో చిన్న చిన్న విషయాలను కూడా వీళ్ళు పెద్దగా చేసి చూపిస్తూ ఉంటారు. ఇతరుల్లో చిన్న చిన్న విషయాలు, వాస్తవానికి వీళ్ళు చాలా పెద్ద నేరాలు చేసినప్పటికీ వాటిని మాత్రం తక్కువగా అదేముందలే అంటారు. అందుకని గమనించగలిగితే ఎవరు వీళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. వారు తీసుకొచ్చారు ఈ స్త్రీని. అందుకనే గమనించండి, ఇప్పుడు ఒకవైపేమో శాస్త్రులు, పరిసయ్యులు రాళ్ళు పట్టుకొని ఉన్నారు, ఇంకోవైపేమో యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. మధ్యలో ఎవరున్నారు? పాపంలో పట్టుబడిన స్త్రీ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఏమను కూడా గమనిద్దాం. వాస్తవానికి ఏమ పాపే. ధర్మశాస్త్రం ప్రకారం ఏమేం చేసింది? వ్యభిచారం చేస్తూ దొరికింది. కాబట్టి ఇప్పుడు ఏమ ఖచ్చితంగా పాపి. ధర్మశాస్త్రం ప్రకారం ఏమైనా ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. గమనించండి, లేవియా కాండంలో రాయబడి ఉంటుంది 20వ అధ్యాయము 10వ వచనంలో, పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారినికిని మరణశిక్ష విధింపవలెను. అతనికి ఆమెకు ఏం చేయాలి? మరణశిక్ష విధించాలి అని ఎక్కడ రాయబడి ఉంది? ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఎవరిని తీసుకొచ్చారు? అతనేమైపోయాడు మరి? అతనికి కూడా మరణశిక్షను రాయబడి ఉంది కదా. బహుశా అతను అలా బ్యాచ్ అయ్యి ఉంటుంది. అందుకని అతన్ని మాత్రం కప్పేసి, అతన్ని మాత్రం దాచేసి, ఏమను మాత్రం తీసుకొచ్చి ఏమంటున్నారు? రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఇప్పుడు నువ్వేం చెప్తావు దీనికి అని మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నారు. గమనించండి. ఆ రీతిగా చూడగలిగితే ఆమెకైతే శిక్ష తప్పదు. ఏ విధంగా చూసినా ఆమెకి శిక్ష పడాల్సిందే. అందుకని ఆమె మౌనంగా నిలబడి ఉంది. వాస్తవానికి మరో కోణంలో మనం అర్థం చేసుకోగలిగితే, ఆమెకు ఒకవైపు ఎవరున్నారని చెప్పాను? శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా రాళ్ళు పట్టుకొని నిలబడ్డారు. ఇంకో వైపున ఎవరున్నారు? కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడు ఈమె ఎవరంటే కృప కింద ఉన్న పాపాత్మురాలు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకని? యేసయ్య దగ్గరికి వచ్చేసింది ఇంకా. అందుకని ఇప్పుడు ఈమె ఎక్కడుంది? కృప కింద ఉంది. ఆ కృపా సత్య సంపూర్ణుడి దగ్గరే ఉందేమో. అందుకని చూడగలిగితే ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఎవరి వల్ల ఇవ్వబడింది? మనకి మోషే ద్వారా మనకి ఇవ్వబడింది. కానీ కృపా సత్యము ఎవరి వల్ల కలిగాయి? మనకి యేసు ద్వారా, యేసుక్రీస్తు వారి ద్వారానే మనకు కలిగాయి. హల్లెలూయా.
ఆయన ద్వారానే మనకు కృప, ఆయన ద్వారానే మనకు సత్యము. ఆ రీతిగా చూడగలిగితే ధర్మశాస్త్రము ఆమెనేమంటుంది? రాళ్లతో కొట్టి చంపేయాలి అంటుంది. కానీ ఇప్పుడు కృప ఏం చెప్తుందో మనం ఎదురు చూడాలి, గమనించాలి. అక్కడున్న వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు, ఈయన ఏం చెప్తాడు. అయితే ఇప్పుడు నువ్వేం చెప్తావు? ధర్మశాస్త్రం ఏమని రాళ్లతో కొట్టి చంపే అంటుంది కదా, మరి ఏమో బ్రతకాలి అని నువ్వు చెప్తావా అన్నట్టు ఆయనలో లోపం వెతకటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. గమనించండి 6వ వచనంలో చూడగలిగితే, ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. ఆయన మీద నేరం మోపాలి, ఏదో ఒక రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారిలో తప్పు చూపించాలి. అందుకనే మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు? అక్కడ ఒక ఆశ్చర్య కార్యము, ఒక మర్మము జరగబోతూ ఉంది. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ ఆయన వంగి నేల మీద వేలితో ఏమో రాయుచుండెను. గమనించండి, నేల మీద వంగి వేలితో ఏదో రాస్తూ ఉన్నాడు. ఆ సినాయి కొండ మీద ఆ రాతి పలకల మీద 10 ఆజ్ఞలను రాసిన వేలే ఇప్పుడు ఈ నేల మీద కూడా ఏదో రాస్తూ ఉంది. గమనించండి, వాస్తవానికి ఆయన ఏం చేయబోతా ఉన్నాడు, ఎటువంటి విడుదలను ఆమెకు ఇవ్వబోతా ఉన్నాడు, ఏ విమోచన ఆమెకు ప్రసాదించబోతున్నాడు అనేది ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన మీద ఏదో తప్పు మోపాలని ఏం చేస్తున్నారు? ఆయనను శోధిస్తూ ఇలాగ అడుగుతూ ఉన్నారంట. నువ్వైతే ఏం చేస్తావు? నువ్వైతే ఏం చేస్తావు? అంతేగా, మనం చేసేస్తాము. పక్కన వాళ్ళు ఇలా చేయకూడదంటే నువ్వైతే ఏం చేస్తావు అంటామా? మనం అంటాం కదా. ఈ కట్నాలు, ఈ గోల ఏంట్రా, అసలు ఏంట్రా ఇవన్నీ, నీకు పిల్లనివ్వటం ఎక్కువైతే అన్నాం అనుకో, నీకు ఆడపిల్ల ఉంటే నువ్వేం చేస్తావు? అందుకని నాకు పిల్లలు ఏమని పోయారు. ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు కదా? పోయి నేనేం చెప్తా? ఇస్తానని చెప్తానా, ఇవ్వనని చెప్తానా? అర్థమైందా నీకు విషయం? ఎథిక్స్ అనేవి బై బర్త్ ఉంటాయి, విలువలు పుట్టుకతో వస్తాయి, చూస్తే నేర్చుకుంటే రావయి. ఇచ్చేవాడు ఎప్పుడైనా ఇస్తాడు, ఎలాగైనా ఇస్తాడు కదా. ఇవ్వననేవాడు అలాగ ఉంటాడు, కమ్యూనిస్ట్ లాగా. ఎవరేం చేస్తారు దానికి కదా. ఇప్పుడు వాళ్ళు చంపడానికి ఫిక్స్ అయిపోయారు. అసలు చంపాలనుకుంటే ఎవరిని కూడా చంపాలి? అతన్ని కూడా తీసుకొచ్చి చంపాలి. అతన్నేమో దాచేశారు, ఏమని మాత్రం తెచ్చారు. తెచ్చి ఏమంటున్నారు? నువ్వేం చేస్తావు, నువ్వేం చెప్తావు అంటున్నారు. రాళ్ళతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా, నువ్వేం చేస్తావు? ఇదన్నమాట. మనుషులు అలాగే ఉంటారా కదా. పేమెంట్ షీట్లు చదవద్దు, మంచిగా ఎంట్రన్స్ రాసి ర్యాంకులు తెచ్చుకొని చదవండి అంటే, నీ పిల్లలకు నువ్వు ఎలా చదివిస్తావో మేము చూస్తాం. రే, నువ్వు చూడటానికి ఏం లేదురా. విలువలు అంటే విలువలు అంతే అయ్యి, అసలు ఏం లేదు ఇంకా అక్కడ చూడటానికి. నువ్వు పేమెంట్ షీట్ కడతానా? ఎందుకు కడతాను సార్? ఎంత చదువుకున్నవాడు పేమెంట్ షీట్ కడతాడా? పేమెంట్ షీట్లో నువ్వు చదివిస్తున్నావు అంటే ఏంటి అర్థం? అరే, నువ్వు బద్ధకస్తుడివి, నువ్వు చదువుకోలేవు అనేగా అర్థం. ఇంకేంటి అర్థం అది? అంటే నేను ఎంట్రన్స్ రాయలేను, నాకు ర్యాంకు రాదు అనేగా అర్థం. ఎందుకు కట్టాలి పేమెంట్ షీట్ నీకు కదా? అప్పుడు కట్టాలి పేమెంట్ షీట్, నీకు రానప్పుడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారిని అలాగ అడుగుతున్నారు, నువ్వైతే ఏం చేస్తావు? కానీ గమనించండి, ఆయన చేయబోతున్న ఒక విమోచన కార్యానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఒక మర్మాన్ని చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గమనించండి, వాస్తవానికి వారు అడిగిన ప్రశ్నకు ఆయన దగ్గర జవాబు ఉందా లేదా? కానీ వారికి చెప్పినది అర్థం కాదు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? నేల మీద ఆయన వంగి నేల మీద ఏమో రాయుచుండెను. గమనించండి 6వ వచనంలో చూడగలిగితే, అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయుచుండెను. గమనించండి, ఆ రీతిగా చూడగలిగితే మరి ఆమె తేబడింది. ఆమె ఇప్పుడు ఎక్కడుందంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉంది. అంటే కృప కింద ఉన్న పాపాత్మురాలు. మూడవదిగా మనం చూడగలిగితే
ఆయన చేసిన కార్యం. వాస్తవానికి ఆయన నేల మీద వంగి ఏదో రాస్తూ ఉన్నాడు కదా, గమనించండి. ఇంతకీ వాళ్ళు ఆపి ఉంటారా? బహుశా వాళ్ళు కూడా పదే పదే అడుగుతూ ఉండుంటారు. ఏమని? నువ్వైతే ఏం చేస్తావు ఇప్పుడు చెప్పు అని. అందుకనే 7వ వచనంలో గమనించండి. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి ఏమన్నాడు ఆయన? మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి ఆ, వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయుచుండెను. ఆయన చెప్పనే చెప్పేశాడు, మీలో ఎవరిలో అయితే పాపం లేదో వారు మొట్టమొదటిగా రాయి వెయ్యండి అని చెప్పి ఆయన మరలా నేల మీద వంగని ఏదో రాస్తూనే ఉన్నాడు. గమనించండి. వాస్తవానికి చూడగలిగితే ఆయన నేల మట్టుకు వంగాడు ఇప్పుడు. ఎందుకని వంగాడు? ఆమెను పాపం నుంచి విడిపించటానికి, ఆమెను శాపం నుంచి విడిపించటానికి ఆయన నేల మట్టుకు వంగాడు. ఏదైనా బరువు మోస్తున్నాం అనుకోండి, రెక్కలు ఇరుచుకొని మొయ్యగలమా బరువు? లేదుగా. ఏదైనా వంగి మాత్రమే మనం బరువుని మోయగలం. అందుకని మన పాప భారం ఎవరి మీద పడింది? వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారి మీద పడింది. అందుకనే 2 సందర్భాలు, ఈ సందర్భంలో అలాగే సిలువ వేయబడిన సందర్భంలో కూడా ఆయన వంగి తన తలవాల్చి తన ప్రాణాలను వదిలినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఎందుకని అంటారు? వాస్తవానికి మనకు బదులుగా ఆయన మరణించాడు. అందుకనే మన పాపాలకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు. అందుకనే మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడింది? ఆయన మీద పడింది. అందుకని ఆయన వంగొని నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. గమనించండి. అందులోనూ ఆయన అన్న మాట ఏంటి? మీలో పాపము లేనివారు మొట్టమొదటిగా మీరు రాయి వేయండి అంటున్నాడు. పాపం ఎవరిలో అయితే లేదో వారు మొదటిగా రాయి వేయండి. వాస్తవానికి ఈ మాట ఎలాగుందంటే వాళ్ళ మనస్సాక్షిని గుచ్చింది ఈ మాట. అందుకనే పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆ రాళ్ళు అక్కడే పడేసి వీళ్ళు ఇక వెళ్ళిపోతున్నారు. గమనించండి, వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. ఆమె వెళ్ళిపోలేదు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంతకి భయపడి వెళ్ళిపోవాల్సింది ఎవరు? ఆమె కదా. చంపేస్తారేమో, నా ప్రాణాలు తీసేస్తారేమో, నన్ను రాళ్ళతో కొట్టేస్తారేమోనని పారిపోవాల్సింది ఆమె. కానీ ఇప్పుడు వెళ్ళిపోతుంది ఎవరు? వీళ్ళే, వచ్చిన వాళ్ళే, శాస్త్రులు పరిచయులు, ధర్మశాస్త్రాన్ని బాగా చదివినవారు, అన్నీ కూడా బాగా ఆచరించేవారు, 10వ వంతు ఇస్తున్న క్రమంలో ఉన్నవారు. ఎందులో ఇస్తున్నారంట? పుదీనాలో ఇస్తున్నారంట, అన్నిటిలో ఇస్తున్నారంట. కానీ దేవుని ప్రేమను సత్యాన్ని మాత్రం వాళ్ళు అనుసరించట్లేదంట. గమనించండి. అందుకని వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు యేసుక్రీస్తు ప్రభువారి చెప్పిన ఆ మాటకు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు. మీలో పాపము లేని వాడు. గమనించండి, మీలో పాపము లేనివాడు. అందుకని 9వ వచనంలో చూడగలిగితే వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకడి వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. గమనించండి. ఇప్పుడు ఎక్కడుంది ఆ స్త్రీ? కృప కింద ఉంది. హల్లెలూయా. ఎంతవరకు ఏ పోరాటం జరిగింది? ధర్మశాస్త్రానికి కృపకు పోరాటం జరిగింది. ధర్మశాస్త్రం ఏమంటుంది? మోషే చెప్పిన ప్రకారం ఏమను రాళ్లతో కొట్టి చంపేయాలి. కానీ మోషే చెప్పినట్టు చెప్తున్నారా వీళ్ళు? మోషే ఏం చెప్పాడు? ఆ పురుషుడికి ఆ స్త్రీకి కూడా శిక్ష విధించాలండి. మరి పురుషుడేడు ఇక్కడ? లేడు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కృపా సత్య సంపూర్ణుడు. ఆయన దయగలిగిన వాడు, జాలి కలిగిన వాడు. అందుకనే ఆయన వద్దకు వచ్చే వారిని ఎవరిని కూడా ఆయన త్రోసివేయడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనస్సు అది? తండ్రి మనస్సు. లోకాసు వార్త 15వ అధ్యాయంలో కూడా వచ్చాడు చిన్న కుమారుడు, తోసేశాడా తండ్రి? లేదు.
తండ్రి మనస్సు అది. అందుకని ఇప్పుడు ఈ స్త్రీని కూడా ఆయన తోసేయట్లేదు. వాళ్ళేమో శిక్షించు అని చెప్పి ఆయనను బలవంతం చేస్తున్నారు. ఆయన మాత్రం నేల మీద వంగి ఏదో రాస్తూనే ఉన్నాడు. గమనించండి. ఆ రీతిగా మీలో పాపము లేనివారు అనేసరికి చిన్నవారు పెద్దవారు అందరూ కూడా వాళ్ళ మనస్సాక్షి గుచ్చబడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ పశ్చాత్తాపపడుతున్న ఆ స్త్రీ మాత్రం అక్కడే ఉంది. ఆమె ఎక్కడికి వెళ్ళలేదు. ఆ పశ్చాత్తాపడుతూ ఉంది ఆమె చేసిన దానికి. అందుకనే గమనించండి, ఆమె హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారి మాటలు తాకాయి. ఒకవేళ ఆమె కూడా మార్పు చెందటం తనకిష్టం లేదనుకోండి, ఆమె ఏం చేసేది? అందరికంటే ముందు ఆమె వెళ్ళిపోయేది. కానీ ఆమె మారటానికి సిద్ధపడింది. గమనించండి. అందుకని కొన్ని సందర్భాల్లో వాక్యం మనల్ని తాకుతున్నప్పుడల్లా, వాక్యము మనల్ని గద్దిస్తున్నప్పుడల్లా మనలో మార్పు కలగటానికే అని మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం ఏంటంటే ఆ వాక్యాన్ని పెడచెవిన పెట్టి ఆ హెచ్చరికను పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా మనం ఉంటాం. దానివల్ల మనమే నష్టపోతాం. గమనించండి. అందుకని ఈ స్త్రీలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆమె ఇప్పుడు పశ్చాత్తాపాన్ని కలిగి ఉంది. అందుకని అక్కడి నుంచి అసలు కదలటం లేదు. నేరం మోపబడింది ఆమె మీదే, నేరం మోపిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఆమె మాత్రం యేసయ్య పాదాల దగ్గరే ఉంది. ఆయన మాటకు విధేయత చూపించింది, లోబడి ఉంది. అందుకని ఇప్పుడు ఆఖరిలో ఆమెతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని సంబోధిస్తున్నాడు చూసారా? 10వ వచనంలో యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. గమనించండి. ఎవరు నీకు శిక్ష విధింపలేదా అంటే, లేదు బోధకుడా, లేదయ్యా, లేదు యేసు అందా? ఏమంది? లేదు ప్రభువా అంది. అది ఆ పశ్చాత్తాపంలో ఒక విషయాన్ని అర్థం చేసుకుంది. ఆయన ప్రాణాత్మ దేహాల మీద అధికారం ఉన్నవాడు అని అర్థం చేసుకుంది. అందుకనే గమనించండి, లోకాసు వార్త 19వ అధ్యాయంలో కూడా అందరూ కూడా విసుక్కుంటున్నారు. ఇదేంటి, పాపి అయిన మనిషి ఇంట్లో బస చేయటానికి వెళ్తానంటాడు, ఈయన పరిశుద్ధుడు అంటాడు, అతనేమో పాపి లంచగొండి, అతని దగ్గరికి వెళ్తానంటాడేంటి? గమనించండి. అతను ఏమన్నాడు? జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు వారిని చూసిన వెంటనే, ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 అంతలు తిరిగి ఇచ్చేస్తా, నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేస్తా. అందుకని ఇంతవరకు ఆయనకు అధికారి ఎవరంటే రోమా ప్రభుత్వం. కానీ ఈ రోజున జక్కయ్యకు ఒక కొత్త అధికారి దొరికాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువు వారు. గమనించండి. ప్రాణాత్మ దేహాల మీద అధికారం ఉన్నవాడు ఈయనే. ఆ సత్యాన్ని గ్రహించాడు కనుకనే, అతనిలో మార్పు వచ్చింది కనుకనే ఏమంటున్నాడు యేసయ్య? ఇతను కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. గమనించండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారిని మన స్వంత రక్షకునిగా అంగీకరించాలి మనం. ఆయన తప్ప మనకు సహాయం చేసే దిక్కు ఎవరు కూడా లేరు. ఇది మనం గ్రహించాలి. అందుకనే ఒకవేళ ఏమోకి మార్పు చెందటం ఇష్టం లేకపోతే ఏమో కూడా వెళ్ళిపోయేది. కానీ ఈమె యేసయ్య మాటల ద్వారా హత్తుకొనబడింది. ఆయన మాటలు ఆమె హృదయాన్ని తాకాయి. అందులోనూ ఆయన అన్న మాట బహుశా అటువంటి పిలుపుతో ఎవరు కూడా పిలిచుండరు. అంతకుముందు వరకు కూడా అందరూ చాలా చులకనగా పిలుచుంటారేమో కానీ ఇంత గౌరవప్రదంగా, ఎంత మర్యాదగా ఈ స్త్రీని ఎవరు పిలుచుండరు యేసయ్య పిలిచినట్టు. యేసయ్య ఏమని పిలుస్తున్నాడు ఆమెని? అమ్మా అంటున్నాడు. ఎవరు నిన్ను శిక్షించలేదా? ప్రభువా, లేదు. గమనించింది, గ్రహించింది ఆయనే సర్వశక్తిమంతుడని. హల్లెలూయా. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకుమని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. 11వ వచనంలో ఇక పాపము చెయ్యకము. గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన మన నిమిత్తము శ్రమ పొంది సిలువ మీద మరణించి
మూడవ రోజున ఆయన తిరిగి లేచి ఆరోహణమై ఆయన మన కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళారు ఆయన. ఆ రీతిగా ఆయన కృప వెంబడి కృపతో మనలో ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తూ, మన అవసరతల్లో, మన ప్రతి విషయాల్లో కూడా ఆయన మనకు సహాయం చేస్తూ, ఆ రీతిగా మనకు చాలిన దేవుడుగా మన జీవితాలలో ప్రభువుగా ఆయన ఉన్నాడు. ఆ రీతిగా ఎప్పుడైతే మనము మన పాపాన్ని విడిచిపెట్టి, మన దోషాలు, మన అతిక్రమాలు, మన అపరాధాలు వాటిని విడిచిపెట్టి ఎప్పుడైతే ఆయన కృపకు మనం పాత్రలం అవుతామో, ఆయన పాదాల చెంతకు మనం తిరిగి వస్తామో, అప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తాడు. ఆయన పాదాల దగ్గరికి వచ్చే ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు, తోసివేసేవాడు కాదు. అందులో ఏ సందేహం కూడా లేదు. గమనించాలి. ఆ స్త్రీ పొందుకున్న కృప, ఆ రీతిగా ఈ లోకమంతా కూడా ఆయన కృపను అనుభవిస్తూ ఉంది. పాపాల నుంచి విడుదలను అనుభవిస్తూ ఉన్నాం. అందుకని మనకి ఏ అర్హత, యోగ్యత లేకపోయినప్పటికీ ఆయన కృప ద్వారా మనం ఆయనను తండ్రిగా, రక్షకునిగా స్వీకరించి అనేకులకు ఆయనను పరిచయం చేసేవారిగా, అనేకులకు సువార్తను చెప్పేవారిగా దేవుడు మనల్ని ఉంచాడు. గమనించాలి. అందుకని మనం ఆయనకు సదా రుణస్థులమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. లేదంటే మనం కూడా ధర్మశాస్త్రం ప్రకారం ఎప్పుడో మనం కూడా చనిపోవలసిన వారమే, ఎప్పుడో మనం కూడా శిక్షించబడవలసిన వారమే. కానీ ఆయన కృప ఏం చేసింది? మనల్ని రక్షించింది. హల్లెలూయా. ఆయన కృప ఏం చేసింది? మనల్ని ప్రేమించింది. హల్లెలూయా. ఆయన కృప ఏం చేసింది? మనల్ని ఆదరించింది. అటువంటి కృపకు మనము సదా రుణస్థులమై ఉన్నాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, సహాయము చేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి అయ్యా. ధర్మశాస్త్రపు కాడి కింద ఉండకుండా మమ్మల్ని నాయన మీరు కృపతో ఆవరించారు. స్తోత్రాలు. అందును బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచి నిలబడినట్లయితే